నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా కుల్చారం మండలం అంశల్పల్లి గంగమ్మ గుడిలో రాత్రి దొంగలు హల్చల్. కేస్లాపూర్ నాగోబ జాతర పుష్యమాసం రావడంతో జాతర ప్రారంభానికి ముందడుగులు వేస్తోంది. శ్రీ నాదెండ్ల మనోహర్ ప్రసంగం, కాకర్లముడిలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం. మెదక్ జిల్లా కుల్చారం మండలం అంశనిపల్లి గంగమ్మ గుడిలో రాత్రి దొంగలు హల్చల్ చేశారు. అబ్బవారికి ఉన్న విలువైన బంగారు ఆభరణాలతో పాటు హుండీలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. హుండీలో ఉన్న దాదాపుగా ₹1,00,000 నగదు, అమ్మవారి బంగారు ముఖ్యలు, వెండి కన్లు ఎత్తుకెళ్లారని గ్రామస్తులు తెలిపారు. ఇక కొల్చారం ఎస్ఐ గౌస్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని చేరుకొని విచారణ చేస్తున్నారు. పోలీసులు వచ్చి చూసుకుంటే ఫింగర్ ప్రింట్స్ అనేవి కదా, ఇది మనం గ్రామంలో గంగమ్మ టెంపుల్ దగ్గర, ముద్రాసంగమైనటువంటి గంగమ్మ టెంపుల్ దగ్గర దొంగలు చోటు జరిగింది. దాంతోపాటు దాంట్లో ఉన్నటువంటి గత ఏడాది నుంచి ఉన్నటువంటి ముక్కు ఆభరణాలు, బంగారు ఆభరణాలు, 2 ముక్కు పుడకలు బంగారి, దాంతోపాటు గత ఏడాది నుంచి గతంలో ఉన్నటువంటి ఆభరణాలు అన్నీ కూడా దాంట్లో ఉండేను. గల్ల కూడా పలగొట్టారు. దాంతోపాటు దాంట్లో కూడా ఏడాది నుంచి ఉన్నటువంటి లక్ష అమౌంట్ కూడా అక్కడనే ఉండే, దాన్ని కూడా తీయలేదు. అవన్నీ కూడా చోటు చేయడం జరిగింది. దీనికోసము పోలీసు వాళ్ళు కానీ ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని విజ్ఞప్తి చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబ జాతర పుష్యమాసం రావడంతో జాతర ప్రారంభానికి ముందడుగులు వేస్తోంది. జాతర ఏర్పాట్ల కోసం నాగోబ ప్రత్యేక పూజల కోసం ముస్లిం వంశీయులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 13న నెలవంక చూసిన ముస్లిం వంశీయులు నాగోబను దర్శించుకొని ఈ రోజు నాగోబ జాతర ప్రచారం కోసం ఏర్పాట్లలో భాగంగా ప్రత్యేక ప్రచార వాహనం ఎడ్లబండిలో ముస్లిం వంశ పెద్దలు కటోడా కేసు, పర్దాన్ దాదారావులు కలిసి ఎడ్లబండిపై బయలుదేరి వెళ్లారు. కేస్లాపూర్ నాగోబ జాతర ప్రచార రథాన్ని గ్రామ పటేల్ నాగోబ ఆలయ పీఠాధిపతి మోస్రం వెంకట్రావుతో కలిసి మోస్రం వంశస్థులు ప్రారంభించారు. గ్రామ దేవతలకు ఆదివాసులు సాంప్రదాయ పూజలు నిర్వహించి అనంతరం రథయాత్రను ప్రారంభించారు. ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే కేస్లాపూర్ నాగోబ జాతర కోసం మోస్రం వంశీయులు నెల రోజుల ముందే గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఇచ్చోడ మండలం సిరికొండలో బస చేసి నాగోబ పూజల కోసం సమకూర్చుకునేందుకు అవసరమయ్యే కుండల కోసం సిరికొండ కుమ్మరులకు కుండలు తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చి సోయంగూడ నుండి గిన్నెర, కెస్లాగూడ్, సాలెగూడ, పొల్లుగూడ, వడగావ్, ఓలిమద్రిలో ఈ నెల 21న గంగాజలం కోసం అందరూ రావాలని ప్రచారం నిర్వహిస్తూ ప్రచార రథం కేస్లాపూర్కు చేరుకుంటుంది. జనవరి 21న గంగాజలం కోసం మోస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా జెన్నార మండలంలోని అస్తల మడుగుకు బయలుదేరనున్నారు. ఎక్కడెక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారో ఆయా గ్రామస్తులకు వారికి స్వాగతం పలికి ఆహ్వానిస్తూ వారికి భోజన సౌకర్యాలతో పాటు అన్ని విధాల జాతర ఏర్పాట్లను సమకూర్చే వస్తువుల సేకరణ కోసం అందించి వారికి ఆదివాసీ సాంప్రదాయాలతో ఒకరికొకరు కలుసుకొని మర్యాదపూర్వకంగా కలుసుకొని జాతరకు వస్తామని సాగనంపుతున్నారు. ఇలా తమ పూర్వీకుల నుండి ఈ ఎడ్ల బండ్లపై నాగోబ జాతర ప్రచారం కొనసాగుతూ వస్తుందని, నేటికి తామంతా ఇలాగే ప్రచారం నిర్వహిస్తున్నామని ముస్లిం వంశీయులు తెలుపుతున్నారు. చూడబెరాకే వాడకనే జర ಮತ್ತೆ ಕನ್ನಡ ये जगह नदी पूरा ये सब जगह बंदा पूरा मल्ले
శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ప్రసంగం కాకర్లమూడులో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం. మన పార్టీ జెండాని మనం ఘనంగా ఎగరేసుకోవడం నిజంగా నేను గర్వపడుతున్నాను. సో పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక గ్రామంలోనే మనం ఇంత సమైక్యంగా ఉన్నత ఆశయాలు సాధించుకోవడానికి కోసం నిన్న రాత్రి 7:30కి అనుకుంటా నేను శ్రీనివాస్ గారికి చెప్పాను, 2 గ్రామాలు ఒకేసారి చేసుకుంటే బాగుంటుందేమో, మళ్ళీ రావడం కుదరపోవచ్చు కాకర్లమూడి కంటే. ఆయన అప్పటికప్పుడే అందరినీ సమయయుతం చేసి ఈ కార్యక్రమం చేయడం వెనుక మనం కూడా మన జీవితంలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎందుకంటే పార్టీ నిర్మాణం కూడా ఎంత కష్టపడి ఇటుక విటుక వేసుకుంటూ 10 మందిని కలుపుకుంటూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి ఒక గౌరవం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామంటే ఎంతోమంది కష్టపడి జెండా మోసి పార్టీ కోసం ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పనిచేసిన మన జన సైనికులు, మన వీర మహిళలు, మన నాయకత్వం, వీళ్ళందరూ కూడా ఒక కష్టమైన ప్రయాణం చేశాం. ఎందుకంటే పార్టీ నిర్మాణం ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ తోటో ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో పూర్తి అవ్వదు. పార్టీ నిర్మాణం చాలా కష్టమైన ప్రక్రియ. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజున్న పరిస్థితులు, రాజకీయంగా ఎవరు కూడా అటువంటి పరిస్థితుల్లోకి పార్టీ పెట్టాలని అనుకోరు. రాష్ట్ర విభజన జరిగింది, సమైక్య రాష్ట్రంగా మనం ఉన్నప్పుడు ఆ రోజులు ఉన్న పరిస్థితులు వేరు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ నుంచి విడిపోయి కనీసం ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనం కష్టపడి ముందుకెళ్తుంటే తెలుగు ప్రజల గురించి ఆలోచించి, ఎందుకు మన ప్రాంత ప్రజల గురించి ఎవరు ఆలోచించడం లేదనే ఆవేదనతోటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున జనసేన పార్టీ స్థాపించారు. ప్రతి సందర్భంలో కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడింది మన జన సైనికులు, మన వీర మహిళలు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో ఆ రోజున జెడ్పీటీసీలు గాను, ఎంపీటీసీలు గాను, సర్పంచ్లు గాను, మహిళలు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చాలా అద్భుతంగా ముందుకు వచ్చి నిలబడ్డారు. అప్పుడు జెడ్పీటీసీగా మన అనురాధ గారు కూడా నిలబడ్డారు మన పార్టీ తరఫున. ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక అంకిత భావంతో. కొద్దిసేపు మీరు మాట్లాడకుండా ఉంటే నేను ఉపన్యాసం చెప్పగలుగుతా, లేదా మీరు బిజీగా ఉన్నారంటే కాదు కదా, డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా, అందుకని రిక్వెస్ట్ చేస్తాను. సో మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఎలక్షన్ వలన మార్పు రాదని మీరు అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలన్నీ కూడా పర్యటించి ఒక్క ఛాన్స్ అని చెప్పి ముద్దులు పెట్టుకుంటూ తిరిగి ఏ విధంగా మన రాష్ట్రానికి ఈరోజు అంధకారంలో నెట్టారో మీకు అందరికీ తెలుసు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున సుమారు 12 లక్షల సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయలు మనం అప్పులు చేసాం ఈ 5 సంవత్సరాల్లో. కానీ గ్రామ స్థాయిలో ఒక యువతకు ఉద్యోగం ఇచ్చే విధంగా, ఒక పరిశ్రమ వచ్చే విధంగా, పెట్టుబడులు పెట్టడానికి 10 మంది తిరిగి వస్తే మనం ఆకర్షితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలిగితే అప్పుడే రాగలుగుతారు. చందు శ్రీనివాస్ గారు ఇప్పుడే చెప్పారు మీకు, ఇతర దేశాల్లో ప్రధానంగా వాళ్ళు చూసేది ఏంటంటే, ఒక పట్టణానికి వెళ్ళి మనం నివసించాలి, ఒక గ్రామానికి వెళ్ళి మనం ఉండాలంటే రోడ్ల సౌకర్యం ఉందా, మంచినీటి సరఫరా ఉందా, అక్కడ మనకి కావాల్సిన సరుకులన్నీ దొరుకుతాయా, ఇటువంటివి ఆలోచిస్తారు. అసలు మన దగ్గర మన గ్రామీణ ప్రాంతాల్లో
ఇప్పుడు ఇందాక కాకర్లమడికి వచ్చే రహదారి ఏ విధంగా మారిపోయిందో మీరే చూశారు. ఈ రోజున తెనాలికి వెళ్ళాలంటే మనం చక్రాయపాలెం మీదుగా బురిపాలెంకి ఎన్ని గుంటలు మనం చూస్తున్నామో, ఎన్ని ఇబ్బందికరమైన ప్రయాణం చేస్తున్నామో మీకు తెలుసు. ఎక్కడైనా పాపం 2 వీలర్ పైన బైకుల మీద మన యువత హడావడిగా కొంచెం స్పీడ్కి వెళ్ళినా కూడా ప్రమాదం జరిగే పరిస్థితి. పెదరావూరు నుంచి నందివేలు వరకు 4 లేన్ల రహదారి ఆ రోజు నేను ప్రారంభించినప్పుడు ఎక్కడ చూసినా కూడా చిన్న వయసులో ఉన్న యువకులు పాపం బైక్ యాక్సిడెంట్లో చనిపోతూ ఉండేవాళ్ళు. అది ఈ రోజుకి కూడా చాలా ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది. ఒకసారి మీరు ఆలోచించండి, బటన్ నొక్కానంటే ఎంతమందికి బటన్ నొక్కగలిగాడు చెప్పండి, ఎంతమంది జీవితాల్లో మార్పు వచ్చింది చెప్పండి. మీరు ఆలోచించండి. సంక్షేమం ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత. పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన రాజ్యాంగంలో ఇచ్చిన మన హక్కు అది. ఎవరున్నా సరే ప్రభుత్వంలో సంక్షేమం కోసం డబ్బులు వెచ్చించాలి. పేదలకి, మహిళలకి, వితంతులకి, వృద్ధులకి వాళ్ళ జీవితాలు బాగుండేటట్టు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి పెన్షన్లు ఇవ్వాల్సిందే. అదేవిధంగా పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఉచితంగా విద్యా అవకాశాలు ఇవ్వాల్సిందే. కొంతమందికి స్కాలర్షిప్లు ఇవ్వాలి, వాళ్ళకు ఉన్నత చదువులు వెళ్ళడానికి వాళ్ళకి సహాయం అందించాలి. అదేవిధంగా సంక్షేమం చేసినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా 100% చేయాలి. ప్రతి ఒక్కరికి కుళాయి ద్వారా మంచినీటి సౌకర్యం అందించాలి. ప్రతి ఒక్కరికి ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను ఆధారం చేసుకుని అక్కడ మనం రోడ్లు వేయాలి, కనీస వసతులు కల్పించాలి. ఈ రోజున పంచాయతీకి రావాల్సిన నిధులు కూడా దుర్మార్గంగా రాత్రి వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దారి మళ్లించేస్తోంది. ఎక్కడ చూసినా కూడా పాపం గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు. లైట్లు వేయాలంటే సర్పంచ్ గారు సొంత డబ్బుల్లోంచి ఆయన ఇంట్లో తీసుకొచ్చి లైట్లు వేయాల్సి వచ్చే పరిస్థితి. దయచేసి మీరందరూ కూడా ఎన్నికలు కేవలం 2 నెలల దూరమే ఉంది. ఈ 70-80 రోజుల్లో మీరందరూ కూడా బలంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం? కారణం ఏంటి? ఎందుకంటే మన రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి కనీసం పట్టించుకునే నాదుడు లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎక్కడైనా మీరు స్థానిక జగన్ అవినీతి పాలనకు భోగితో విముక్తి కలగాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ మదనపల్లి ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ అన్నారు. ఆదివారం మదనపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భోగి మంటల్లో జగన్ పాలనలో జరుగుతున్న అవినీతి పోస్టులను భోగి మంటల్లో వేసి రానున్న రోజుల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. వచ్చే సంవత్సరం భోగి పండుగ నాటికి రాష్ట్ర రైతాంగము మరియు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, విద్యాసాగర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర ఈరోజు 103వ జ్ఞానమాల కార్యక్రమం మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తిమ్మాయిపల్లి గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తాళ్ల కిరణ్ మరియు వారి యొక్క బృందం జ్ఞానమాల కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు కొమ్ము సుదర్శన్, కార్యదర్శి తుడం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తిమ్మాయిపల్లి శ్యామ్, బక్కని కుమార్ మరియు మండల అంబేద్కర్ సంఘం నాయకులు బోర్డు జంగయ్య, శీలం మల్లేష్ గారు, కర్రె గణేష్ గారు, దయర శ్రీనివాస్, పండుగ రాజలింగం, మంచాల శ్రీకాంత్, చిరింగిని బాలరాజు, గంగి ఆంజనేయులు, రామారం రమేష్, మురుగ నవీన్, శ్రీలం భూపాల్, సుమని, బన్నీ మరియు తిమ్మాయిపల్లి గ్రామ యువకులు, సంఘం నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం, అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. జై భీమ్. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం, అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. జై భీమ్, జై భీమ్. నల్లా వెంకటరెడ్డి అన్న గారికి స్వాగతం. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం చిరిగిరిపాడులో గిరిజన ఆశ్రమ పాఠశాలలో పీఎంజెన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శివగిరిపాడులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పీఎంజెన్ మన్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, ఐటీడీఏ అధికారులు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి డిఎంహెచ్ఐ, డిఈఓ, గ్రామీణ నీటిపారుదల సరఫరాల అధికారి, వ్యవసాయ అధికారి, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
तो ये आप सबके आशीर्वाद से ऐसा सौभाग्य मिलता है। इन दिनों ये जब इतना बड़ा काम है, आपने इतना बड़ा मुझे दायित्व दिया है, तो मैंने भी 11 दिन व्रत अनुष्ठान का एक संकल्प किया हुआ है। श्री राम మన అవసరం ఏంటంటే హౌసింగ్, ఇల్లులు. నేను ఇప్పటికీ చాలా చోట్ల వెళ్తున్నాను. ఇంకా మన చెంచులందరూ కూడా ఇంకా చిన్న చిన్న గుడిసెల్లోనూ ఇంకా పూర్తి స్థాయిలో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఆ పూర్తిగా ఆ ఇల్లులు శాంక్షన్ చేసే బాధ్యత మాది, మా ఐటీడీఏది. అది మీకు నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే మిగిలిన స్కీమ్కి మన స్కీమ్కి తేడా ఉంది. మిగిలిన దగ్గర 1,80,000 రూపాయలు ఇస్తారు, మన స్కీమ్లో 2,39,000 ఇస్తారు. అర్థమవుతుందమ్మా? సో ఎవరైనా సరే ఇల్లు లేని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మన సర్వేలో వచ్చేటట్టుగా చూసుకోండి, ఆ సర్వేలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా చూసుకోండి. సో కాలక్రమంలో మేము అన్ని శాంక్షన్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత మేము, ఐటీడీఏ అండ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ముగ్గురు బాధ్యత తీసుకుంటాం. అది నేను ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. ఓకేనా? సో ఇవి ఇంకా మిగిలినవన్నీ నేను ఇప్పుడు మనకి స్కూల్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, పిల్లలు కూడా చక్కగా చదువుతున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు చూపించారు. మన పిల్లలు కూడా మెరికల్ లాంటి వాళ్ళు ఉన్నారు. అయితే చెంచుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక్క నిమిషం, చెంచుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐటీడీ మీరు కూడా, నేను మొన్న వెలుదురు వెళ్ళేటప్పుడు మన దాంట్లో అక్షరాస్యత చాలా తక్కువ ఉంది. నేను మొన్న వెలుదుర్తిలో ఆ గ్రామాలు మనం వెళ్ళాం కదా, ఏంటి ఆ గ్రామాలు, మాచర్ల లోపలికి బోధనంపాడు, చెంచుగూడెలో అవన్నీ వెళ్ళాను. మాచర్ల, కొప్పునూరు ఇవన్నీ తిరిగితే ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఒక్కొక్కరు కనీసం 4 నుంచి 5 కంటున్నారు. ఇది మనం మార్చాలి. అర్థమవుతుందమ్మా? అంటే ఇప్పుడు మనకి ఆర్థిక పరంగా కూడా మనం ఆలోచిస్తే ఇంతమందిని ఏమీ ఆధారం లేకుండా, ఒక పూర్తిగా వ్యవసాయం లేకుండా, లేకపోతే ఒక చిన్న ఉద్యోగం కూడా లేకుండా ఇంతమంది కుటుంబ సభ్యులను పోషించడం ఎవరి తరమో కాదు. కాకపోతే ఏంటంటే అవగాహన లేకపోతే పిల్లలు ఒక ఆస్తిలాగా భావించే మరి ఏంటో తెలియదు. వాడు మన ఎస్హెచ్జి మన డీబీటీ లేకపోతే అది డబ్బులు కావాలా? నీకైతే సీఎం మళ్ళీ వస్తారు కదా, అప్పుడు నాకు పిలిపించి సీఎం గారు ఎంత కొంత ఆర్టీసీ చేస్తాను. అర్థమైందా? భాష పల్నాడు జిల్లా రాజుపాల మండలంలోని కోటనెమలిపురి గ్రామంలో వెన్నరామిరెడ్డి ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గ స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు అసమ్మతి వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వెన్నరామిరెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గ టికెట్ను అంబటి ఇచ్చే ముందు అధిష్టానం మరొకసారి పునఃపరిశీలన చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము విన్నవించుకునేది ఒక్కటే, ప్రజలు కార్యకర్తలు అవసరం లేని అంబటి రాంబాబు మాకు అవసరం లేదని, పార్టీ కోసం అంబటి ఏమన్నా కష్టపడి ఉంటే అధిష్టానం ఆలోచించి తమ దగ్గర ఉంచుకోండి, కానీ మా సత్తెనపల్లి టికెట్ ఇచ్చి మా నెత్తిపై రుద్దొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరము కాన్స్టిట్యున్సీలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాము, అన్ని పదవులు ఉన్న వాళ్ళు ఉన్నాము, కార్యకర్తలు ఉన్నాము, అందరం ఉన్నాము. మా అభిప్రాయం, మా ఎక్స్పీరియన్స్ ఎమ్మెల్యే గారి గురించి మేము చెప్పదలుచుకున్నాము. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో జనాలు అవసరం లేనటువంటి ఎమ్మెల్యేగా ఎవరైనా సరే మాకు అక్కర్లేదని మేము మీకు విన్నవిస్తున్నాము. దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. మాది కోటనవలపురి గ్రామం. మా గ్రామం మాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడు కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ కాన్స్టిట్యున్సీలోనే వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు గారు గెలిచిన తర్వాత ఫస్ట్ అతను చేసిన పని, మా ఊరిని మాకు ఎవరిని అడగకుండా మైనింగ్ కోసం బైఫర్కేషన్ చేసేశారు. ఊరి మొత్తాన్ని సపరేట్ చేసేసి ఆయనకి ఎంతవరకు మైనింగ్ ఏరియా కావాలో దాని బట్టికి పూర్తిగా సపరేట్ చేసి, ఈవెన్ బరెల్ గ్రౌండ్స్, ఈవెన్ మా ఊరికి శ్మశానాలు కూడా లేకుండా ఆయన సపరేట్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. తెలుగుదేశం వాళ్ళు పెట్టినా కూడా మేము బాధపడే వాళ్ళం కాదు, ఎందుకంటే మా ఊరి నుంచి ఎప్పుడూ వాళ్ళకి మెజారిటీ కానీ ఓట్లు కానీ ఎక్కువ లేవు. మేము అందరం ఎంతో కష్టపడి పార్టీ మాది, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ఎమ్మెల్యే ఎవరైనా సరే అని చెప్పి మేము చాలా కష్టపడి తిరిగి చేసాము. మేము ఆయనకి పర్సనల్గా కానీ మా వ్యక్తిగతంగా మేమేమి కోరికలు కోరింది ఏం లేదు.
చేసిన తర్వాత మేము వెళ్ళి ఆయనకి చెప్తే ఇది తప్పండి, మా ఊరు బరియల్ గ్రౌండ్స్ కూడా లేవు అంటే, ఏదైనా పారం పోకుంటే చూసుకోండి అన్నాడే కానీ నేను మళ్ళీ మాట్లాడతానని కూడా చేయలేదు. మేము లాస్ట్ ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి విషయంలో మా ఊరికి జరిగిన అన్యాయం గురించి ఆయనకి ఎన్నోసార్లు విన్నవించాము. ఒక్క న్యాయం కూడా మాకు జరగలేదు. చివరికి మేము హైకోర్టుకి వెళ్ళి ప్రతి దాని మీద స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు అర్థమైంది, గ్రామస్తులుగా మాకు అర్థమైంది ఏంటంటే, అంబటి రాంబాబు గారికి జనాలు అవసరం లేదు, పార్టీ అవసరం లేదు. ఆయనకి మీకేమైనా పార్టీకి మీకు ఆయన అవసరం ఉంటే మీరు ఏ పదవులైనా ఇవ్వండి, మీ పార్టీలో ఎక్కడైనా పెట్టుకోండి, మన పార్టీలో తప్పులేదు. కానీ జనాలు అవసరం లేని లీడర్ని మా మీద రుద్దితే మేమందరం తాడేపల్లి రాలేము, జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేము, మా సమస్యలు చెప్పుకోలేము. ఉన్న లోకల్ ఎమ్మెల్యేగా ఆయన దగ్గరికి వెళ్తే మాకు సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు, ఆఫీసులోకి రానిచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి వాళ్ళకి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ మా మీద రుద్దాలనుకుంటే మేమైతే ఆయనకు చేసే ఉద్దేశం అయితే మాకు లేదు. మీకు ఎన్నో ఇవి రిపోర్ట్లు కూడా వచ్చి ఉండొచ్చు, ఐపాక్ వాళ్ళే కానివ్వండి, మిగతా వాళ్ళే కానివ్వండి, ఇంటెలిజెన్సీ కానీ వచ్చి ఉండొచ్చు. మీకు ఏదన్నా పార్టీలో ఆయన ఉండాలి కావాలి అని అనుకుంటే మీరు పార్టీ పరంగా మీరు ఏమైనా చేసుకోండి. కానీ మాకు అనునిత్యం మా జనాలకు అందుబాటులో ఉండే లీడర్ మాకు కావాలి. మాకు ఎవరైనా పర్వాలేదు, మీరు ఎవరిని నిర్ణయించినా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ అంబటి రాంబాబు గారిని మాత్రం దయచేసి మా నెత్తిని రుద్దొద్దని మేము విన్నవించుకుంటున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. సోమవారమే దావోస్కు చేరుకున్న ఆయన బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అధ్యక్షుడు బొర్గే బ్రెండేతో సోమవారం సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోని ఎక్స్ వేదికగా రేవంత్ షేర్ చేశారు. మనుషుల జీవన శైలి పరిస్థితులను మరింత మెరుగ్గా సుసంపన్నంగా మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు, వాణిజ్య సంస్థలు, ఇతర భాగస్వాములు ఏ విధంగా ఉమ్మడిగా పనిచేయగలవని అంశంపై చర్చించినట్లు రేవంత్ వెల్లడించారు. మరోవైపు ఇథియోపియా డిప్యూటీ ప్రధానమంత్రి డెమెకోప్ ఓసన్ను కూడా కలిసికట్టుగా సీఎం తెలిపారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన పంచుకున్నారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ వెంట మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, పలువురు అధికారులు ఉన్నారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో రేవంత్ రెడ్డి జ్యూరిచ్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్కు చేరారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి సూటుబూటు ధరించి ఆకర్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా కుల్చారం మండలం అంశన్పల్లి గంగమ్మ గుడిలో రాత్రి దొంగలు హల్చల్. కేస్లాపూర్ నాగోబ జాతర పుష్యమాసం రావడంతో జాతర ప్రారంభానికి ముందడుగులు వేస్తోంది. శ్రీ నాదెండ్ల మనోహర్ ప్రసంగం, కాకర్లమూడిలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.